డైరెక్టర్ ఆర్జీవీకి సంబంధించి ఈ రోజు హైకోర్టులో విచారణ కొనసాగనుంది. ముందస్తు బెయిల్ పిటిషన్ కి సంబంధించి ఈ రోజు హైకోర్టులో వేసిన నేపథ్యంలో దానికి సంబంధించి ఈ రోజు విచారణ కొనసాగే అవకాశం ఉంది. పోలీసులు అటు ఏవైతే కేసులు ఏపీలో కేసులు నమోదైనాయో గుంటూరు, ఒంగోలుతో పాటు విశాఖ 3 ప్రాంతాల్లో కేసులు నమోదవడం జరిగింది. ఈ 3 ప్రాంతాలకి సంబంధించి అటు ప్రభుత్వము సంబంధించి ఏదైతే కుట్రపూర్తిగా తనని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తనకి సంబంధించిన ఆరోపణలు ఎక్కడా కూడా రుజువు కాకుండా కేవలం తనని ముందస్తుగా అరెస్ట్ చేసేందుకు ప్రివెన్షన్ చేయాలంటూ కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ ఈ రోజు హైకోర్టులో వేయడం జరిగింది. అయితే హైకోర్టులో ఈ రోజు నిన్న జరగాల్సిన విచారణని న్యాయమూర్తి ఈ రోజు వాయిదా వేయడం జరిగింది. ఈ రోజు విచారణ జరిగే అవకాశం ఉంది. విచారణ అనంతరం కూడా ఏ రకంగా ఉండబోతుంది అంటే ముందస్తు బెయిల్ పిటిషన్ కి సంబంధించి ముందస్తు బెయిల్ ఇచ్చే అవకాశం ఉందా లేదా అనేది కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ముందస్తు బెయిల్ కనుక ఆర్జీవీకి వస్తే పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం అయితే లేదు. దాంతో పాటు విచారణకి ఏ రకంగా సహకరిస్తారనేది కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే నిన్నే ఆర్జీవీ పోలీసులు హైదరాబాద్ నిన్న ఘటనకు సంబంధించి కూడా స్పందించిన పరిస్థితి ఉంది. పోలీసులు సంబంధించి అరెస్ట్ చేస్తున్నారు, తను దాక్కున్నారనే వార్తలకు సంబంధించి ఆర్జీవీ ఖండించిన పరిస్థితి. తను ఎక్కడా దాక్కోలేదు, షూటింగ్ లో ఉన్నానంటూ కూడా ఆర్జీవీ స్పష్టం చేసిన నేపథ్యంలో మరోపక్క తను పెట్టిన పోస్టులకి సంబంధించి కూడా కొంచెం వ్యంగ్యంగా మాట్లాడటం కూడా జరిగింది. తన పెట్టిన పోస్టుల పట్ల పోస్టుల తాలూకా ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా థర్డ్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఇబ్బంది పడ్డారు అంటే ఏ రకంగా ఆ సెక్షన్ లో తన పైన నమోదు చేస్తారు. కాబట్టి పోలీసుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ప్రభుత్వం, పోలీసుల ద్వారా తనని ఇబ్బంది పెట్టేందుకు చూస్తుంది అనేది కూడా రామ్ గోపాల్ వర్మ చెప్తున్న పరిస్థితుంది. ఈ నేపథ్యంలో పోలీసులకు సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు అనేది ఈ రోజు హైకోర్టులో జరిగే విచారణ మీద ఆధారపడి ఉంటుంది. హైకోర్టు విచారణలో భాగంగా ముందస్తు బెయిల్ పిటిషన్ కనుక రామ్ గోపాల్ వర్మకి వస్తే పోలీసులు రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేసే అవకాశం ఎంత మేరకు ఉందనేది కూడా పరిశీలించే అవకాశం ఉంది. ఒకవేళ ముందస్తు బెయిల్ పిటిషన్ ని హైకోర్టు కనుక తిరస్కరిస్తే ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మకి సంబంధించి 2 సార్లు విచారణకి హాజరు కాలేదు కాబట్టి దానికి సంబంధించి రామ్ గోపాల్ వర్మని అదుపులోకి తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది.